రైట్ శివ, ఇప్పటికే మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ముందు ఆయన హాజరయ్యారు. ఆయనకి బెయిల్ కూడా వచ్చినట్టుగా ఒక మాట అయితే వినిపిస్తుంది. మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? రైట్. అధికారికంగా తెలియాల్సి ఉంది. ఆ బెయిల్కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చిందా లేదా అనేది మనం అధికారికంగా తెలుసుకోవాల్సిన సమాచారం అయితే ఉంది. మనం మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కీలకంగా వ్యవహరించారు కాబట్టి అప్పుడు అంటే ఒక సమయం రైట్. మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కనుక అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ లభించినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే కొన్ని షరతుల మేరకు అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కొన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇంకా మనం చూస్తున్నాం ప్రజెంట్ రౌజని కోర్టు వద్ద ఉన్నాం. కోర్టు వద్ద రైట్. కొన్ని కండిషన్స్తో ఈ బెయిల్ మంజూరైనట్టు తెలుస్తుంది. అంటే 15,000 పూచికత్తు, అలాగే అంటే బెయిల్ బాండ్ 15,000 బెయిల్ బాండ్, అలాగే ₹1,00,000 పూచికత్తుతో ఈ బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తుంది. అంటే ముందస్తు బెయిల్కు అప్లై చేసినట్టు తెలుస్తుంది. దాంట్లో అంటే దాదాపు ఇక అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి అరెస్ట్ ఉండకపోవచ్చు. ఫర్దర్గా ఈ విచారణకు హాజరయ్యే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు కూడా మ్యాక్సిమం అరెస్టు ఉండే అవకాశం లేదు. దానిలో భాగంగా అంటే ముందుగా అనేక ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అంటే అరెస్టు నేపథ్యంలోనే ఈ ఈడీ కానీ సిబిఐ కానీ నోటీసులు జారీ చేస్తున్న మొదటి నుంచి కూడా ఈడీ అధికారులు ఆరోపణలు చేస్తున్నారు. దానిలో భాగంగానే విచారణకు హాజరు కావడం లేదనేది ప్రధానంగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు కోర్టుకు హాజరైన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మెజిస్ట్రేట్ కోర్టులో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ₹15,000 బెయిల్ బాండ్, ₹1,00,000 పూచికత్తుతో దీనికి సంబంధించి బెయిల్ లభించినట్టు తెలుస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి అనుమానాలకు తెరపడిందని చెప్పుకోవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. అంటే కొన్ని షరతులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కానీ అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే బెయిల్ పిటిషన్ సంబంధించి దాంట్లో బెయిల్ పిటిషన్లో మెన్షన్ చేశారో ఆ అంశాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఈ బెయిల్ లభించినట్లుగా తెలుస్తుంది. తదుపరి బెయిల్ ముగిసిన తర్వాత కోర్టుకు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఈలోపు ఇప్పుడు మెజిస్ట్రేట్ కోర్టు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఏదైతే బెయిల్ ఇచ్చిందో దానికి సవాలు చేస్తూ కూడా ఉన్నత స్థాయి కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఈడీకి ఉంటుంది. ఫర్దర్గా ఏం జరగబోతుంది, పై కోర్టులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, తదుపరి కోర్టుకు వెళ్తారా లేదా మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈడీ అధికారులు పాటిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక 15,000 సంబంధించి పూచికత్తు, ₹1,00,000 బాండ్తో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ లభించినట్టుగా తెలుస్తోంది. ఇక తర్వాత నెక్స్ట్ కవిత కూడా మరి కాసేపట్లో ఈడీ కార్యాలయం నుంచి రౌజని కోర్టుకు చేరుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రాధిక. రైట్ శివ, అరవింద్ కేజ్రీవాల్కు వచ్చిన బెయిల్కి సంబంధించి ఈడీ మళ్ళీ ఈ బెయిల్ను సవాల్ చేస్తుంది అనుకోవచ్చా? కోర్టులో ఏ విధంగా ప్రొసీడ్ అవుతుంది అనుకోవచ్చు? రైట్. డెఫినెట్గా ఇప్పుడు కింది స్థాయి కోర్టులో ఇప్పుడు నిందితుడికి బెయిల్ రాని నేపథ్యంలో పై కోర్టుకు వెళ్ళి బెయిల్ మంజూరు చేస్తారు. అలాగే ఇప్పుడు ఏదైతే బెయిల్ లభించిందో అరవింద్ కేజ్రీవాల్కు దాన్ని సవాల్ చేస్తూ పై కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా డెఫినెట్గా ఉంది.